వైఎస్ కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు అందున ఏపీ సీఎం జగన్కు సోదరీమణులు తమ ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఒకరి తర్వాత ఒకరు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 4 రోజుల కిందట తన ప్రాణాలకు హాని తలపెడుతున్నారంటూ దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత వ్యాఖ్యానించారు. అంతేకాదు సైబరాబాద్ పోలీసులకు ఆమె లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన తండ్రి హత్య కేసులో అలుపెరగని పోరాటం చేస్తున్నానని, తనను లేపేస్తామంటూ కొందరు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారని సునీత పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇక తాజాగా సీఎం జగన్ సోదరి షర్మిల కూడా తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన భద్రతను తగ్గించారని, పెంచమన్నా పెంచడం లేదని, ఈ పరిణామాలు గమనిస్తే తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నట్లు అర్థమవుతుందని ఆమె వ్యాఖ్యానించారు. నాకు భద్రత కల్పించకపోవడం అంటే నా చెడును కోరుకుంటున్నారనేగా అర్థమని అన్నారు. ఏపీలో తాను రాజకీయంగా తిరుగుతున్నానని, తనకు భద్రత కల్పించడం రాష్ట్ర సర్కారు బాధ్యత అని షర్మిల వ్యాఖ్యానించారు. కానీ తాను కోరుతున్న భద్రతపై పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిని, ఈ రాష్ట్రంలో నాకు తిరగాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాష్ట్రంలో తిరిగినప్పుడు నాకు భద్రత కల్పించాల్సిన అవసరము ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. కానీ అవేవి పట్టనట్టు ఒక మహిళ అని కూడా చూడకుండా, అధ్యక్షురాలు అన్న ఇంగితం లేకుండా ఈరోజు మేము అడిగినా కూడా మాకు సెక్యూరిటీ కల్పించడం లేదు అంటే మరి మీకు ప్రజాస్వామ్యం గురించి చిత్తశుద్ధి ఉందా, ప్రజాస్వామ్యం ఇది అన్న ఆలోచన ఉందా, గుర్తుందా అని అడుగుతున్నాం. ఒక మహిళనని కూడా చూడకుండా, ఒక పార్టీకి అధ్యక్షురాలుననే గౌరవం కూడా లేకుండా అవమానిస్తున్నారు అని సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి, ఈ పాలకులకు ప్రజాస్వామ్యంపై చిత్తశుద్ధి ఉందా అని షర్మిల నిలదీశారు. మీకు సెక్యూరిటీ మీ పెద్ద కోటలో మీరు ఉంటే సరిపోతుందా అని ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. కాగా ఇటీవల ఏపీ డీజీపీకి ఆమె వరుసగా లేఖలు రాశారు. తన పర్యటనలో భద్రత కల్పించాలని కోరారు. ఇక పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజులు కూడా షర్మిలకు భద్రత కల్పించాలని కోరుతూ లేఖలు రాసిన విషయం తెలిసిందే. మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా, మీరు పెద్ద పెద్ద కోటలు పెద్ద పెద్ద గడిలలో కట్టుకుని మీరు ఉంటే సరిపోతుందా, మిగతా వాళ్ళకు ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా, ప్రతిపక్షాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా? అంటే మా చెడు కోరుకుంటున్నారనే కదా దాని అర్థం. మాకేదైనా ప్రమాదం సంభవించాలని మీరు అనుకుంటున్నారనే కదా. ప్రమాదాలు సంభవించడమే కాకుండా ప్రమాదాలు కల్పించే వాళ్ళలో కూడా మీ వాళ్ళు ఉంటారనే కదా మీరు చెప్పదలుచుకున్నారు.